హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్షిత స్టడీ గైడ్. ప్రీవియస్గా మనం డాట్ ప్రొడక్ట్ క్రాస్ ప్రొడక్ట్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని నేర్చేసుకున్నాం. సో ఇప్పుడు స్క్యూ లైన్స్ ఆల్రెడీ చెప్పాను. స్క్యూ లైన్స్ అనేది ఇంపార్టెంట్ అని. స్క్యూ లైన్స్ ఇంపార్టెంట్. దీని తర్వాత వేరే క్వశ్చన్ ఉంటుంది, అది కూడా ఇంపార్టెంట్. స్క్యూ లైన్స్ క్వశ్చన్ ఏంటి అని అంటే క్వశ్చన్ నెంబర్ 23 ఏంటంటే ఫైండ్ షార్టెస్ట్ distance between the skew lines. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్క్యూ లైన్స్ అన్నాడు. సో గివెన్ స్క్యూ లైన్స్ అంటే ఏమి ఇచ్చాడు, అసలు మనకి ఏమి ఇచ్చాడు? స్క్యూ లైన్స్ అని ఏమి ఇచ్చాడు? ఒకటి r ఈజ్ ఈక్వల్ టు 6i ప్లస్ 2j ప్లస్ 2k ప్లస్ t ఇంటూ i మైనస్ 2j ప్లస్ 2k i మైనస్ 2j ప్లస్ 2k. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు? r ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4i మైనస్ k ప్లస్ es ఇంటూ 3i మైనస్ 2j మైనస్ 2k. ఒకసారి చూసుకో, 6i ప్లస్ 2j ప్లస్ 2k కరెక్ట్, i మైనస్ 2j ప్లస్ 2k కరెక్ట్, మైనస్ 4 మైనస్ k కరెక్ట్, 3i మైనస్ 2j మైనస్ 2k పర్ఫెక్ట్. సో ఇవి ఇచ్చాడు. సో అసలు నీకు ఫార్ములా, స్క్యూ లైన్స్ ఫార్ములా ఏంటి అని అంటే ఇంపార్టెంట్. స్క్యూ లైన్స్ ఫార్ములా ఏంటి అని అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ టీబీ ఇచ్చేసి అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఎస్డి ఇలా ఇచ్చేసిన తర్వాత దీని ఫార్ములా ఏమవుతుంది అంటే ఫర్ షార్టెస్ట్ డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమవుతుందనంటే మోడ్ ఆఫ్ ఏ మైనస్ సి, వన్ సెకండ్, మోడ్ ఆఫ్ ఏ మైనస్ సి డాట్ బి క్రాస్ డి బై మోడ్ ఆఫ్ బి క్రాస్ డి. ఇది అగైన్ టోటల్ మోడ్ ఆఫ్ ఏ మైనస్ సి డాట్ ప్రొడక్ట్ బి క్రాస్ డి బై మోడ్ ఆఫ్ బి క్రాస్ డి. ఇది ఫార్ములా, షార్టెస్ట్ డిస్టెన్స్ కనుక్కోవటానికి గల ఫార్ములా ఇది. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు. సో మనం ఏం కన్సిడర్ చేసుకోవాలి ఇప్పుడు? ఇది ఏ ప్లస్ టీబీ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఎస్డి. సో ఇప్పుడు ఫస్ట్ మనకి ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ? ఏ మైనస్ సి. సో ఏ మైనస్ సి ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ రాస్తాను ఏ మైనస్ సి దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ వాల్యూ ఇది కదా, ఆల్రెడీ చెప్పాను అది, ఇక్కడ ఏ వాల్యూ. సో ఏ వాల్యూ అదంటే ఏ మైనస్ సి అంటే 6i ప్లస్ 2j ప్లస్ 2k మైనస్ సి అంటే ఇది మైనస్ 4i మైనస్ k, మైనస్ 4i మైనస్ k, రైట్. సో ఇప్పుడు ఏ మైనస్ సి ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం? దట్ ఈజ్ ఈక్వల్ టు 6i ప్లస్ 2j ప్లస్ 2k మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ k. దట్ ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 4 10i. దాని తర్వాత ప్లస్ 2j ప్లస్ 3k. సో ఇది ఏ మైనస్ సి వాల్యూ వచ్చేసింది. ఏ మైనస్ సి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఏ మైనస్ సి వాల్యూ అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నాడు ఆ ఫార్ములాలోనే? ఫస్ట్ నెక్స్ట్ బి క్రాస్ డి. సో బి క్రాస్ డి అంటే ఏంటి? ఇక్కడే చేస్తున్నాను. బి క్రాస్ డి దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ జే కే. బి క్రాస్ డి చూడు, బి ఏంటి? 1 మైనస్ 2 2, 1 మైనస్ 2 2, డి 3 మైనస్ 2 మైనస్ 2, 3 మైనస్ 2 మైనస్ 2, రైట్. ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ 2 2 4 4 ప్లస్ 4 మైనస్ జే ఇంటూ మైనస్ 2 మైనస్ 6 plus k into
minus 2 plus 6, right, that is equal to 4 plus 4 8, 8i minus 2 minus 6 minus 8 minus into minus plus 8j 6 minus 2 4 plus 4k. So this will be b cross d. ఓకే, ఏకమైన సి అండ్ బి క్రాస్ డి కూడా వచ్చేసి. నెక్స్ట్ ఏం అడిగాడు ఇక్కడ, బి క్రాస్ డి యొక్క మోడ్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ ఈ రెండింటి అంటే డాట్ ప్రొడక్ట్ చేయాలిగా. ఇప్పుడు న్యూమరేటర్లో ఏముంది, ఏ మైనస్ సి డాట్ బి క్రాస్ డి, దట్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా చేస్తాను ఇక్కడ. ఏ మైనస్ సి ఏముంది, 10 ఇంటూ 8 80, 2 ఇంటూ 8 16, 3 ఇంటూ 4 12, రైట్, డాట్ ప్రొడక్ట్ అంతే కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడేమవుతుంది 80 80 90 100 108. సో 108 యొక్క మోడ్. సో 108 యొక్క మోడ్ అంటే ఇక్కడ ఏంటి, వాల్యూ ఎంత వచ్చింది న్యూమరేటర్. సో 108 బై మోడ్ బి క్రాస్ డి. ఇట్లా వాల్యూ ఉన్నప్పుడు మోడ్ అంటే సపోజ్ ఇక్కడ లెట్స్ నీకు -8 మోడ్ అన్నాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది 8 అయిపోతుంది. సో వాల్యూ ఉన్నప్పుడు నీకు అదే నెగిటివ్ ఉంటే పాజిటివ్ అయిపోతుంది. సో వాల్యూ అట్లాగే ఉండిపోతుంది. బై మోడ్ బి క్రాస్ డి. బి క్రాస్ డి ఏమి ఇచ్చేసింది 884. సో బి క్రాస్ డి ఏమి వచ్చింది నీకు 8i ప్లస్ 8j ప్లస్ 4k. కామన్ తీస్తే 4 కామన్ తీస్తే సో 2i ప్లస్ 2j ప్లస్ k. దీనికి మోడ్ అడిగాడు. సో మోడ్ ఆఫ్ బి క్రాస్ డి అంటే ఏం చేస్తాం, 4 ఇంటూ √2² ప్లస్ 2² ప్లస్ 1² దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ √4 ప్లస్ 4 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4√9 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 12. సో ఇక్కడ ఏమొస్తుంది నీకు మోడ్ బి క్రాస్ డి 12. 12 1s are 12, 12 9s 108. Therefore shortest distance అంటే SD ఈజ్ ఈక్వల్ టు 9. ఇది ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. క్వశ్చన్ ఏమి అడిగాడు అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్ అడిగాడు. స్క్యూ లైన్స్ వాళ్ళు ఇచ్చాడు. ఫస్ట్ ఇచ్చాడు, సెకండ్ ఈక్వేషన్ కూడా ఇచ్చేసాడు. సో దీన్ని ఎలా కన్సిడర్ చేయాలంటే ఫార్ములా ప్రకారం R ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ TB R ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ SD. సో R ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ TB అన్నాడు, C ప్లస్ SD అన్నాడు. సో ABCD మన వాల్యూస్ అక్కడే మనం అజ్యూమ్ కాదు అక్కడే పెట్టేసుకున్నాం ABCD. సో ఫార్ములా ప్రకారం ఏంటి, ఫస్ట్ A మైనస్ C చేయాలి, నెక్స్ట్ B క్రాస్ D చేయాలి. A మైనస్ C చేశాను, B క్రాస్ D చేశాను. దాని తర్వాత రెండింటికి ఏం చేయాలి, డాట్ ప్రొడక్ట్ చేయాలి. డాట్ ప్రొడక్ట్ కూడా చేశాను. డాట్ ప్రొడక్ట్ చేస్తే ఎంత వచ్చింది నీకు 108 వచ్చింది. దానికి మోడ్ అన్నాడు. సో పాజిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ 108 న్యూమరేటర్ అయిపోయింది. డినామినేటర్ అన్నాడు మోడ్ బి క్రాస్ డి. సో బి క్రాస్ డి అంటే ఇక్కడ చేశాను, మోడ్ బి క్రాస్ డి అయిపోయింది. ఎంత వచ్చింది నీకు 12 వచ్చింది. 12 సబ్స్టిట్యూట్ చేశాను డినామినేటర్లో. సో 12 1s are 12 9s 108. సో షార్టెస్ట్ డిస్టెన్స్ విల్ బి 9. ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే లైక్ ఆ ఫార్ములా ఉంటే నువ్వు ఎలాగైనా ఈజీగా కనుక్కోవచ్చు. సిమిలర్గా దాని కిందే క్వశ్చన్ నెంబర్ 24th చూడండి ఒకసారి ఎలా ఇచ్చాడు. 24th ఏమి ఇచ్చాడు నీకు ఇక్కడ నీకు క్వశ్చన్ మొత్తం చెప్పట్లేదు, నీకు ఎలా చేయాలో చెప్తున్నాను. A ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 మైనస్ 1, B ఈజ్ ఈక్వల్ టు 4 0 మైనస్ 3, C ఈజ్ ఈక్వల్ టు 1 2 మైనస్ 1, D ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 4 మైనస్ 5. రైట్, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ AB అండ్ CD అన్నాడు. డిస్టెన్స్ అంటే సేమ్ ఫార్ములా. డిస్టెన్స్ అంటే నీకు డిస్టెన్స్ అనగానే నీకేం రావాలి, C మైనస్ D డాట్ B క్రాస్ D బై కాస్ ఆఫ్ B క్రాస్ D ఇలా రావాలి. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ AB అండ్ CD. సో ఇలా రావాలి నీకు డిస్టెన్స్ అంటే. ఇక్కడ నీకు సార్ ఇక్కడ నాకు ఏ వాల్యూలో నాకు 1 మైనస్ 2 మైనస్ 1 ఇచ్చాడు, నాకు IJK ఇవ్వలేదు. సరే ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? సో అప్పుడు నువ్వేం చేయాలి, IJK ఇవ్వనప్పుడు నువ్వేం చేయాలి అని అంటే ఇక్కడ O అనేది IJ కింద తీసుకొని నువ్వు OA కిందకి మార్చుకోవాలి. అంటే O అనేది IJ కింద తీసుకొని OA అంటే ఏమవుతుంది 1 ఇంటూ I మైనస్ 2J మైనస్ K. OB అంటే ఏమవుతుంది 4I
0 ఉంది కాబట్టి జే అవసరం లేదు, రాస్తాను. ప్లస్ 0j మైనస్ 3k. ఓసీ అంటే ఏమవుతుంది, ఐ ప్లస్ 2j మైనస్ k. ఓడి అంటే ఏమవుతుంది, 2i మైనస్ 4j మైనస్ 5k. సో నీకు వాల్యూ ఇక్కడ ఏ వాల్యూ ఇలా ఇచ్చి నీకు ఐజేఎల్కేలో కన్వర్ట్ చేయాలనుకుంటే ఇట్లా ఓఏ పెట్టుకొని చేయాలి. ఇప్పుడు ఏబీ ఇచ్చాడు, ఏబీ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ, ఏబీ అంటే ఏమవుతుంది అంటే ఓబీ మైనస్ ఓఏ. ఏబీ వాల్యూ ఓబీ మైనస్ ఓఏ. సో అప్పుడు ఏమవుతుంది, ఓబీ మైనస్ ఓఏ అంటే ఇది మైనస్ ఓబీ మైనస్ ఓఏ. 4 మైనస్ 1 3, 3i. 0j మైనస్ ఆఫ్ మైనస్ 2 అంటే ప్లస్ 2j మైనస్ 3 ప్లస్ కే అంటే మైనస్ 2k. సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి ఏబీ అంటే. సిడి అంటే ఓడి మైనస్ ఓసి. సిడి అంటే ఓడి మైనస్ ఓసి. ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నీకు ఏం చేయాలి, అసలు ఎలా చేయాలి అని అంటే ఏ వాల్యూ నీకు ఎలా చేయాలో చెప్పాను. లైక్ ఓఏ అంటే ఏబీ అంటే ఎలా చేయాలి, బీసీ అంటే ఎలా చేయాలో చెప్పాను. ఇక్కడ నార్మల్ ఫార్ములా ఏంటి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ టీడీ. ఆర్ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ ప్లస్ ఏంటిది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ టీబీ. మై మిస్టేక్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఎస్డి. సో ఇట్లా ఇచ్చినప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఏం పెట్టుకుంటాం, ఓఏనే ఏ వాల్యూ అయిపోతుంది. బి వాల్యూ రావాలంటే ఏబి అంటే ఓబి మైనస్ ఓఏ. ఇట్లా చేయాలి. సి వాల్యూ అంటే నీకు ఆటోమేటిక్గా సి వాల్యూ ఓసి అలాగే అయిపోద్ది. డి వాల్యూ కావాలంటే ఓడి మైనస్ ఓసి. ఇది ప్రాసెస్. దీనికి చేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అవి నీకు వాల్యూస్ వస్తాయి, దాని ప్రకారం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుని అంటే నీకు ఏ వాల్యూ ఇది, బి వాల్యూ ఇది, సి వాల్యూ ఇది, డి వాల్యూ ఇది. అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు, డైరెక్ట్ ఫార్ములా అప్లై చేస్తావు. సో షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా అంటే ఏంటి, సి మైనస్ డి డాట్ బి క్రాస్ డి బై మోడ్ ఆఫ్ బి క్రాస్ డి. ఇది రైట్. వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ సెకండ్ క్వశ్చన్ కన్ఫ్యూజన్గా ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేస్తే కానీ మీకు రాదు అది. రైట్. సో వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.